హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూలై 10న రీపోలింగ్ అండి. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి సోమవారం న్యూఢిల్లీలో విడుదల చేసింది. జూలై 10న ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. జూన్ 14వ తేదీ ఈ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పింది. ఇక అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీని జూన్ 21 తేదీగా అయితే నిర్ణయించినట్లు పేర్కొంది. జూన్ 24వ తేదీ నామినేషన్ పత్రాలు పరిశీలనకు చివరి తేదీ అని చెప్పింది. జూలై 13వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతాయని అయితే తెలియజేసింది. బీహారు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలోని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయని వివరించిందండి. ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేయడము, పలువురు ఎమ్మెల్యేలు మృతి చెందడము ఇలాంటి సదరు అసెంబ్లీ స్థానాలకు ఖాళీ ఏర్పడిందని చెప్పేసి దీంతో ఉప ఎన్నికలు అనివార్యమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో జరిగాయి. అంటే ఏప్రిల్ 19న తొలి దశలో ప్రారంభమై జూన్ 1వ తేదీతో తుది దశ పోలింగ్ అనేది ప్రక్రియ ముగిసింది. ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీ జరిగింది. ఈ మొత్తం ఎన్నికల కృతువు అనేది కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పకడ్బందీగా ఏర్పాటు మధ్య అయితే జరిగింది. ఆ ఎన్నికలు పూర్తయిన 10 రోజుల్లోనే మళ్ళీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీ ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు సిఈసి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది.